ఏపీ జెన్కోట్ డిస్కామ్ ట్రాన్స్కో ఎగ్జామ్స్ లో భాగమైనటువంటి ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి ఎవరైతే సిఎస్సి వాళ్ళు కూడా దానికి ఎలిజిబుల్ ఉంటారో ఈ ఉదయం జరగటం అయితే జరిగింది, కంప్లీట్ అయింది 9 to 12. సో ఇప్పుడు ఆ పేపర్ ఎలా వచ్చింది, ఏమి ఇచ్చారు, విర్చువల్ క్యాలిక్యులేటర్ ఇచ్చారా, సో దాని గురించి చెప్తాను. ముందుగా అయిపోయినంత వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ తెలుగుగా వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే ఈ ఈసీ వాళ్ళది కూడా సేమ్ సివిల్ మెకానికల్ ఎలా అయితే థియరీ క్వశ్చన్స్ వచ్చినాయో బేసిక్స్ అవే వచ్చినాయండి అని చెప్తున్నారు. ఇక 30 మార్క్స్ కూడా సేమ్ కొంచెం హార్డ్ పెరిగింది అని చెప్పేసి, జనరల్ అవేర్నెస్ అంటే హిస్టరీ ఇలాంటివి ఉంటాయి కదా, జాగ్రఫీ లేకపోతే ఇంకా కరెంట్ అఫైర్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా, అవి కొంచెం పెరగడం అయితే జరిగింది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ఇవి కూడా మామూలుగా నిన్న మొన్న ఎలా వచ్చింది అనుకున్నారో అలాగే వచ్చినాయి అని చెప్పేసి అభ్యర్థులు చూస్తున్నారు. పేపర్ అయితే మోడరేట్ గానే ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. విర్చువల్ క్యాలిక్యులేటర్ తో పనే లేదు, విర్చువల్ క్యాలిక్యులేటర్ తో పని లేకుండా ప్రాబ్లమ్స్ చాలా చిన్న చిన్నవి ఇచ్చారు, విర్చువల్ క్యాలిక్యులేటర్ అనేది ఇవ్వలేదని చెప్పారండి. అయితే దీన్ని బేస్ చేసుకొని మనం వచ్చేసరికి మీ ఎలక్ట్రికల్ వాళ్ళకు ఇదే వస్తుంది అని చెప్పేసి అయితే నమ్మొద్దండి. ఎందుకంటే ఎలక్ట్రికల్ అనేది ఒక అనంతం, ఒక మహాసముద్రం. సో మెయిన్ గా ఇక్కడ విద్యుత్ శాఖ అంటే ఎలక్ట్రికల్ సంబంధించింది కాబట్టి మీరు అన్ని రకాలుగా ప్రిపేర్ అవ్వండి. నేను అదని చెప్పను, ఇదని చెప్పను. ఎందుకంటే అది చూశాక వీళ్ళకి విభిన్నంగా ఉందనుకోండి, షాక్ తగలదు, మీకు వచ్చేప్పటికి షాక్ తగులుతుంది ఎప్పుడు కూడా. సో అందుకనే నేను అన్ని రకాలుగా ప్రిపేర్ అవ్వమన్నాను, అన్ని రకాలుగా రివిజన్ చేసేయండి మీరు, ఓకేనా. ఇక 30 మార్క్స్ అంటారా, ఇక ఇది ఎలాగూ ఏమి చేసే ఉండదు, ఆ టైం తెలిసిపోద్ది కాబట్టి. ఇక వచ్చేసరికి ఇప్పుడు వరకు జరిగింది ఎలక్ట్రానిక్స్ వరకు జరిగింది, మధ్యాహ్నం టెలికామ్ ఉంది. అయితే టెలికామ్ కూడా నాకు తెలిసి అలాగే ఉండేదానికి ఉండొచ్చు. ఇక చెప్పుకొచ్చేది ఏంటంటే ఇక్కడ మీకు మాక్సిమం అందరికి మోడరేట్ గా ఇస్తున్నారు కాబట్టి కట్ ఆఫ్ అనేది బేభత్సంగా పెరిగేదానికి ఉంటుంది. మాక్సిమం 80-85 కూడా పెరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ మంచిగా రాశారు అనుకోండి, 99-100 కూడా వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కొంతమందికి, తప్పు లేకపోతే. సో అలా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కువ శాతం యావరేజ్ స్టూడెంట్స్ మోడరేట్ గా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు అనమాట. సో ఓవరాల్ గా అయితే ఈసీ పేపర్ కూడా రోజులాగానే జరిగింది. సో మధ్యాహ్నం టెలికామ్ ఉంది, అది కూడా చెప్తాను. అయితే ఇక రేపు నుంచి ట్రిపుల్ స్టార్ట్ అవుతాయి. ఇక అది ఒక మహాసముద్రం కాబట్టి మనం వచ్చేసరికి వీటిని బట్టి మీరు ముందుకెళ్లాల్సిన పని అయితే ఉండదు.